అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోతున్న రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. ఇంట్లోనే ఈజీగా సింపుల్ ప్రాసెస్లో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా బిగినర్స్ అయినా చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనము చేసుకొని టేస్ట్ చేసామంటే మరోసారి బయట కొనడానికి కూడా ఇష్టపడమండి, అంత టేస్ట్గా ఉంటుంది. లేట్ చేయకుండా సింపుల్ ప్రాసెస్ని ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే ఈ విధంగా మ్యాంగోని తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకొని ప్యూరీని తీసుకోవాలండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోండి. బాదము, కాజుని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి రెడీగాను. చూసారు కదా, ఈ విధంగా మనం మ్యాంగో పల్ప్ని మొత్తము మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా ఎంత సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉందో. టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలండి. ప్యూరీని బాగా పేస్ట్లా పట్టుకోవాలి. ప్యూరీని, డ్రై ఫ్రూట్స్ని, మ్యాంగో ప్యూరీని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మిల్క్ని కాగబెట్టుకుందాము. పాలు కాగబెట్టే ముందు ఇట్లాగా ముందుగా బౌల్లోకి ఒక 4 స్పూన్స్ పాలని తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ని మనం మిక్స్ చేసి పెట్టుకోవాలండి. లంప్స్ లేకుండా కస్టర్డ్ పౌడర్ని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 1 స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ లేనట్లయితే స్కిప్ చేయొచ్చు, లేదు మీరు స్కిప్ చేసినప్పటికీ కార్న్ఫ్లోర్ అయినా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది బాగుంటుంది, ఐస్ క్రీమ్ టేస్ట్ కానీ బాగుంటుంది. సో ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాక పాలు కాగబెట్టేసుకోవాలి. పాలు అనేది మనం బాగా మరిగించుకోవాలండి. బాగా పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్నట్లయితే పాలు బాగా మరిగాకే మనము మొత్తం యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ని కానీ చక్కెర కానీ బాగా పొంగు వచ్చాయి కదా, మరిగించిన పాలల్లోకి ఇప్పుడు మనం చక్కెర యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ వరకు నేను షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు మ్యాంగోలో స్వీట్నెస్ ఉంటుంది కదా, మీకు మ్యాంగో స్వీట్నెస్కి సరిపడా మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ మ్యాంగోలో ఈ షుగరు కలిపి మనకి ఎక్స్ట్రా స్వీట్నెస్ యాడ్ అయిపోతుంది. సో మనము మ్యాంగో స్వీట్నెస్కి చూసుకొని షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మ్యాంగో నాకు బాగానే స్వీట్నెస్ ఉంది, ఎక్స్ట్రా నేను ఒక 4 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. షుగర్ అనేది యాడ్ చేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి. చిటికెడు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఎలాచీ పౌడర్ కొద్దిగా వేసుకున్నట్లయితే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటాము, బట్ కొంచెం ఎలాచీ ఫ్లేవర్ కూడా తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. సో అందుకే కొద్దిగా యాడ్ చేసుకోండి. చూసారు కదా, బాగా పాలు తెరులుతున్నాయి. తెరులుతున్నప్పుడు మన కస్టర్డ్ మిక్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేసుకోండి. కస్టర్డ్ వేసాక మనం బాగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే మనకి లంప్స్ అనేది ఫామ్ అయిపోతుంది లోపల. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. కస్టర్డ్ వేసాక థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బాగా కొంచెం థిక్ అయ్యాక మనం ఆపేసుకోవచ్చు. చూసారు కదండి, మనకి రెడీ అయిపోయింది థిక్నెస్ అనేది. సో మనం కట్టేసుకోవచ్చండి గ్యాస్ అనేది. మిక్సీ జార్ తీసుకొని కస్టర్డ్ని వేసుకోవాలి చల్లారాక. నెక్స్ట్ 1 కప్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాక ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక లేనట్లయితే పాల మీద మీగడిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, వేస్తే టేస్ట్ బాగుంటుంది. లేదా ఫ్రెష్ క్రీమ్ ఉన్న వాళ్ళైతే అదే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి. కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి. మధ్య మధ్యలో కొంచెం లైట్గా క్రష్ అయ్యి తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా బాదం పలుకులను కూడా యాడ్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోవాలండి. ప్యూరీ వేసాక ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలిసేలాగా. ఈ విధంగా రెడీ చేసుకున్న మ్యాంగో మిక్స్ని కంటైనర్లోకి యాడ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనం వేసేసుకొని దీని కంటైనర్లో నుంచి వేసేసుకున్నాక డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలండి. సెట్ చేసేసుకొని ఓవర్ నైట్ కానీ లేదా 6 to 8 అవర్స్ మనము ఫ్రీజ్ చేసుకున్నట్లయితే మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంట్లోనే టేస్టీ అండ్ సింపుల్గా ఫ్రీజ్ చేసేసుకుందాము. చూసారు కదా, 8 అవర్స్ తర్వాత ఓవర్ నైట్ ఫ్రీజ్ చేశాక ఈ విధంగా మనకి టెక్స్చర్ అనేది రెడీ అయిపోయిందండి. మ్యాంగో ఐస్ క్రీమ్ మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసుకోకుండా. మనం బయట కొన్నామంటే ప్రిజర్వేటివ్స్ని ఎక్కువ యాడ్ చేస్తుంటారు స్టోర్ ఉండడం కోసం. సో ఈజీగా ఇంట్లో ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోండి. బిగినర్స్ అయినా ఈజీగా చేసేస్తారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఒకసారి మనం ఇంట్లో చేసుకున్నామంటే మళ్ళీ బయట తినాలనిపించదండి, అంత టేస్టీగా ఉంటుంది. సో వన్స్ ట్రై ఇట్ రెసిపీ. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్.